నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ప్రధాని నరేంద్ర మోదీకి మా అన్న జగన్ కట్టు బానిస అంటున్న వైఎస్ షర్మిల. బీజేపీకి కట్టు బానిసగా సీఎం వైఎస్ జగన్ మారాడని కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా తన సోదరుడు సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మనిషి ముఖ్యమంత్రిగా అద్భుతాలు చేశారు. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్ బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదు. ప్రత్యేక హోదా లేదు. కడప స్టీల్ లేదు. ఇవాళ వైఎస్ఆర్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది. బాబాయిని చంపిన హంతకుడికి మళ్లీ సీట్ ఇచ్చారు. హంతకులను కాపాడుతున్నారు. ఇది దురదృష్టం, దుర్మార్గం, ఇది అన్యాయం అని తెలిపారు. బద్వేల్ నియోజకవర్గంలోని అమంగంపల్లి నుంచి శుక్రవారం షర్మిల ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హంతకులు మళ్లీ చట్టసభలోకి వెళ్లరాదు. న్యాయం ఒకవైపు, అధికారం ఒకవైపు, అధర్మం ఒకవైపు నిలబడ్డ అవినాష్ రెడ్డి కావాలా, న్యాయం వైపు నిలబడ్డ వైఎస్ షర్మిల కావాలా అని ప్రజలు నిర్ణయం తీసుకోవాలని షర్మిల చెప్పారు. హత్య రాజకీయాలు చేసే అవినాష్ రెడ్డిని కాపాడే జగన్ రెడ్డిని ఇద్దరిని ఓడించాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి అని స్పష్టం చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీని శంకుస్థాపనలు ప్రారంభం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ 2 సార్లు శంకుస్థాపన చేశారు తప్పితే ఉపయోగం లేదు. బీజేపీ దగ్గర జగన్ ఒక బానిసలా మారారు అని షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి మాట్లాడారు. వైఎస్ అంటే వైఎస్ షర్మిల వివేకను చంపిన వాళ్లకు షర్మిలకు మధ్య పోటీ అని సునీతారెడ్డి ప్రకటించారు. షర్మిలను ఎంపీ చేయాలని, వివేక చివరి కోరికను నెరవేర్చాలి అని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి చేరారు. ఆమెకు షర్మిల కండువా వేసి ఆహ్వానించారు. అనంతరం కృపారాణి మాట్లాడుతూ జగన్ కోసం ఎంతో కష్టపడ్డా, ఉత్తరాంధ్రలో పార్టీని నిలబెట్టా, అలాంటి నన్ను జగన్ పక్కన పెట్టారు. కష్టపడ్డా గుర్తింపు లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు వైఎస్ఆర్ దేవుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని తెలిపారు. సీఎం జగన్ ఒక నియంత, అతన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.